గత వైసీపీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని విజయనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కెమిడి నాగార్జున అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఎక్కడ అమ్మాలన్న విషయంలో కానీ క్లారిటీ ఉండేది కాదన్నారు. దీంతో దళారీ వ్యవస్థ పెరిగిపోయి రైతులు ఎక్కువగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందుకే రైతుల తరపున పోరాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో రైతు పండించి ధాన్యం అంతా కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ధాన్యం కొన్న 2 రోజుల్లోనే ఎటువంటి జాప్యం లేకుండా బిల్లుల చెల్లింపు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. మీరు ఈ క్రాప్లో అతనికి 2 ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ 80-90 సెంట్లకు కానీ చేశారంటే ఆ 90 సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిన తర్వాత ఆ 90 సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు. మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో లాగా 30